లోహిత రైస్ డి జోడి. ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? ఈ రోజు నాకు నా సావిత్రికి శోభనం. అబ్బా సావిత్రి త్వరగా రావే. సావిత్రి ఫస్ట్ నైట్ పాల గ్లాస్ లేకుండా పాలేరుతో వస్తావేంటే? గేదె పాలు ఇవ్వలేదు సార్. దొనపద్దు బిదుగు. మీరు ఒకసారి అక్కడ రారా? పోనీ మీరు ఇస్తారా? నేను బయట ఉండమంటారా? ఎందుకు ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చోరా చూద్దు గాని. చిప్పు అన్ని సరసాలు. సావిత్రి నువ్వు రా కూర్చో చెప్తా. అయ్యగారు లైట్లు ఆపేయమంటారా? ఎద్దబట్టి ఇటీలు ఆడొద్దు. ఇక్కడ ఏం పని నీకు? మాటతో మధ్యలో అవుతారా? ఎలా సావిత్రి మా పెర్ఫార్మెన్స్ మామూలు ఉండదు వాళ్ళ. అయ్యగారు ఇదిగో నువ్వు మా టైం వేస్ట్ చేద్దా. నువ్వు కూర్చో చెప్తా. అయ్యగారు మీకు ఒకవేళ కనుక నిద్ర వస్తే అనండి, నేను వచ్చేస్తాను. You kill the flow. ఎక్కడుంటే అక్కడుంది అంతులేని ఎనర్జీ. ఏమైంది ఇంతకి? ఒరే అమ్మాయికి ప్రపోజ్ చెయ్యాలనుకున్నాను రా. ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తదేమో డౌట్ గా ఉందిరా. అంటే ఇంకా ప్రపోజ్ చేయలేదా? నీలాంటోడే ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట. ఒరే ఈ యవనంలో నేనేం చేయలేనంటావా? ఎందుకు ఆల్రెడీ చేసేసావు నువ్వు. యవనంలోనే వృద్ధాప్యాన్ని సాధించేసావు నువ్వు. దేవుడు ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తాడంటే నమ్మలేకపోయానండి. నిజమే, ఆడజాతిలో దాన్ని పుట్టించి మగజాతిలో నిన్ను పుట్టించి భలే బ్యాలెన్స్ చేశాడు రా. అమ్మాయి మనకు పడాలంటే స్టైల్ గా అమ్మాయి ముందు వాకింగ్ చేసామనుకో పడినట్టే. అయ్యో అంకుల్కి కళ్ళు కనపడేమో. అంకుల్ అటు కాదు అటు నడవండి. ట్రెండీగా కట్టాను కళ్ళు చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు. నాకు కూడా ఆ సేమ్ స్టెప్ నేర్పిస్తావా? నేను వద్దు, మాస్టర్ నేర్పిస్తాడు. ఏ స్టెప్ నేర్పిస్తాడు? ఇది నాకు తప్ప అందరికి స్పందిస్తుంది నీ అమ్మ. కళ్ళు చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు. తమ్ముడు కుమ్ముడు మంగళాధర మహాత్మా శుద్ధ గురు శాస్త్ర ఎందుకయ్యా ట్యాంక్ లో నీళ్ళు అయిపోయాయి పంతులు గారు. ఏంటండి ఏం చూస్తున్నారు? మన పెళ్లి డివిడే. దానికెందుకు అంత ఆనందం?
అయినా రివర్స్ లో చూస్తున్నారేంటి? అందుకే కదా ఆనందం. నీ మెళ్ళలోంచి తాళి తీసేస్తున్నట్టు, మనం 7 అడుగులు వెనక్కేస్తున్నట్టు ఎంత ఆనందంగా ఉందో. సైకిల్ ఇప్పటివరకు బాగానే నడిచింది, ఏమైంది దీనికి? సైకిల్ కి ఏమైంది దీనికి? అమ్మాయి గిరిజా, ఏంటి పిన్ని? మీ ఆయన నెలకొకసారి ఫోన్ చేస్తాడేంటమ్మా? చీకటైపోయిన నీ జీవితంలో ఆ దేవుడు ఏదో రోజు టార్చ్ లైట్ వెలిగిస్తాడమ్మా. వేసాడు టార్చ్. ఏంటి సార్ ఇది? ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతాయి సార్? ఏమండి, ఎవరు ఉన్నారు ఇంట్లో? ఎవరండి మీరు? నేను యాత్రికునండి. సైకిల్ కొద్దిగా చెడిపోయింది. ఈ పక్కన ఏదైనా హోటల్ ఉంటే చెప్పరా, అక్కడ నైట్ పడుకొని పొద్దునే నా యాత్ర ప్రారంభిస్తాను. రండి మా ఇంట్లో పడుకోండి. అంటే నేను మేలు, మీరు ఫిమేలు, ఇద్దరం కలిసి పడుకుంటే మేలేనా అని. ఈ ఒక్క మాట చాలండి, మీరు ఎంత మంచి వ్యక్తో చెప్పడానికి. మీరు ఆ రూమ్ లో పడుకొని నేను రూమ్ లో పడుకుంటాను. అలాగే. వాడికన్నా వీడు ఎక్కువ రెడీ ఉంటాడు. ఏమైందండి? కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయిందండి. సరిగ్గా చూసుకొని కట్ చేయొచ్చు కదండి. ఇదిగో తినిపించండి, వేలు సరిగ్గా లేదు కదా. నేనే తినిపిస్తాను. డాడీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రాజేష్, మనకి లవ్ ఏంట్రా? డాడీ, అరే అమ్మాయిని చూసామా, హాయ్ చెప్పామా, బాయ్ చెప్పామా, మర్చిపోయామా అంతే. డాడీ, నేను అమ్మాయికి హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పాడు డాడీ. హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పాడు డాడీ. అమ్మాయిలు ప్రేమిస్తే ఏం మిగులుతుందిరా? ఏం ఉండదు, బొచ్చు తప్పు మనకి. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరు? ఇంట్లో ఎవరు? ట్రంపు. నాకు లాగ్ చేయడం ఇష్టం ఉండదు. స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నాను. మా అబ్బాయి మీ అమ్మని ప్రేమించాడు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువ లాగ్ చేయను, మరి బయట దొబ్బేను. డబ్బు శాస్త్రం కాదు సార్, ప్రేమ శాస్త్రం. మనం పుట్టే ముందు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, బొచ్చుతో సహా. నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. హలో తెల్ల చొక్క, నాకు ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, మళ్ళీ గుద్దు. ఓమో నువ్వా? గుద్దన అవసరం లేదు, నాకు కొమ్ములు వచ్చినా కూడా పర్లేదు. సిద్ధు, ఇదిగో చాయ్, ఇదిగో. ఇది 10 మంది ఉంటే ప్లీజ్ పద్ధతి తాగాలి, అనుకో తాగాలి. అదే బర్రె కుడితే తాగదు. ఎంజాయ్ చేస్తూ తాగాలి సిద్ధు. ఆటముంది మేటని, ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. ఏ జిల్లా ఓ పిల్లనిది ఏ జిల్లా అన్నా, బాగున్నావునా అన్నా? ఏంటిది సైకిలా? అబ్బే లేదు, రైలన్నా, అది ఇంజిన్ అన్నా, బోగిలన్నా, ఎక్కనా, రానా అన్నా? రానా పట్టలేరు, వస్తాను. అన్నా పంచలేస్తున్నావన్నా, ఊరుకన్నా. అయ్యో అన్నా, ఎంత పని చేసావన్నా, లోన్ పెట్టి కొనుక్కున్నావన్నా సైకిల్. అయ్యో అన్నా, నేనెవరో తెలుసా? ఎవరన్నా? శివ. అయ్యో అన్నా, కొరటాల శివన్నా, డ్రైవర్ భలే చెప్తావన్నా అన్నా. రే ఇరిగా కొరటాల శివర భలే ఉన్నారా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారే. శివ అన్నా. శివ నువ్వేమన్నా దేవుడువా? 2 లారీల నుంచి 4 మనుషులను వేసుకొని వస్తా. నేనైతే ఫిక్స్ అయిపోయాను, నీకు సినిమా మామూలు చూపించకూడదని. అలా ఫిక్స్ అయ్యారా? 4 రౌండ్లు ఆడిన తర్వాత యాక్టింగ్ మామూలు రాదు బయటికి. ఇంకా పిండేస్తారనమాట. ఇంటితో పాటు వాటర్ అన్ని వేస్తా. బాబోయ్, ఆదిని పెద్దన్నయ్య అలా పిలవాలన్నమాట. అన్నయ్య ఈ ఒక్క కట్ట, ఇది ఎవరిని ఏమని పిలుస్తావు? సీను బావ. పట్టుకో శివ.
చైన్లు పీకటం మీకే కాదు మాకు వచ్చు. ఒక్కడుగు ముందుకేసిన కంఠం దువ్వేస్తా. జానకి అనుకోలేదు రాముడు పతి కాగలరని ఆనాడు. జానకి అనుకోలేదు రాముడు పతి ఉందా? ఎలాంటి సందర్భాల్లో చిరాకు పడతాం? పండగ రోజు కూడా వైన్స్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే చిరాకు వస్తుంది. పెళ్ళైన తర్వాత 3 నెలల వరకు ముహూర్తాలు ఏమంటే చిరాకేస్తుంది. దేనికమ్మా ముహూర్తం? నీకు పెళ్ళైంది కానీ తెలియదా అన్న? ఒక రోజులో మనం ఫేమస్ అవ్వాలంటే ఏం పని చెయ్యాలి? లేడీస్ హాస్టల్కి వెళ్ళి బట్టలు దొంగతనం చేసినప్పుడు. శుభలక్ష్మక్క మీతో సినిమా తీసి ఫేమస్ అయిపోతా. ఎలాంటి సందర్భాల్లో భయం వేస్తూ ఉంటుంది? నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ఇంకా ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ అక్క చెల్లెలని తెలిసినప్పుడు. మన ఆధార్ కార్డులో మన ఫేస్ చూసుకుంటే మనకే భయం వేస్తుంది. నేను మందు తాగేటప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ వస్తే నా పెగ్గు కూడా అదే తాగుతుందని భయం అవుతుంది అన్న. Let's welcome Avinash and శాంతి ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. మీకు ఏదో మొక్కు ఉందంట కదా, అందుకే మొక్కు కాదు. మొక్కు ఉందంట కదా, అందుకే మీ ముక్కుని అంత పెంచారంట, నిజమా? హలో శాంతి మేడం, హాయ్ డార్లింగ్. మీరు నెక్స్ట్ సెట్ లో బికినీ వేసుకుంటానన్నారంట కదా, నిజమే? Oh no. 1, 2, 3, so. నీ నవ్వులోనా ఉందే ఓ మైకం నీ మాటలోనా ఉందే ఓ రాగం నీ నడకలోనా ఉందే ఓ తాళం చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే. రాకెట్ రాఘవ, సునామీ సుధాకర్ అండ్ అదిరి అభి. ఇది ఎవరు? రమా కనకాల. మినిమం బేసిక్ లంగా ఓడి వేసుకొని షూ వేసుకొని రాకూడదని తెలియదా? చెప్పడా బాగలేదా? నువ్వు ఎక్కడ డామినేట్ చేస్తావని కుళ్ళుకుంటున్నారు. నీ అందమే వేరు. మీకు ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది? నా ప్రోగ్రామ్స్ నేను చూసుకొని నాకే నా అవసరాన్ని చూసుకుంటా. అన్న ఫోటోకి స్టిల్ ఇమ్మంటే అమ్మాయి త్వరలో మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. అబ్బా నన్ను చూస్తే నా మొగుడికే 3 రాదు, నీకేలా వస్తుందిరా అని అనుకుంటున్నా. నీ నోట్ల మన్నవాడా. అభిని ముద్దు పెట్టుకుంటావా? రాఘవ నడుము గిల్లుతావా? ఇది కామెడీ చేయకుండా డబ్బులు ఎక్కడ ఎక్కువగా సంపాదిస్తున్నావు? పటాస్లోనా జబర్దస్త్లోనా? స్కిట్ విన్నింగ్ అవ్వకపోతే ఎవరిని తిట్టుకుంటావు? రోజా గారినా, నాగబాబు గారినా? ఎవర్రా రాసింది ఇది? మమతల తల్లి సాంగ్ కి డాన్స్ చేస్తావా? సిసింద్రి సాంగ్ కి డాన్స్ చేస్తావా? సిసింద్రి. ఎవరివి? మమ్మీని. నువ్వు నిజంగానే ఆ ఈజిప్ట్ లో మమ్మీవి నువ్వు. నిమ్డా ఎక్కడ వచ్చిన అబ్బాయిలందరికీ నా ముద్దులు.
అమ్మాయిలందరికీ ముందే చెప్తున్నా. రాఘవ అభి మీ ఇద్దరి ఆన్సర్లు అవునైనట్టయితే సుధాకర్ గారి వెనకాల ఇలా అనాలి, మీరు మగవాళ్ళు, మీరు టీమ్ లీడర్, మీకు పెళ్లిళ్ళు అయ్యాయి. సుధాకర్ గారు మీ అవకాశం, మీ ఆన్సర్ అవును అయినట్టయితే వీళ్ళిద్దరు, అభికి రాఘవకి పెళ్ళయింది, నువ్వు కర్రెగా ఉంటావు.